అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ముఖ్యంగా రక్షిత మహిళా సొసైటీ సభ్యులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ రక్షిత మహిళా సొసైటీ ఆధ్వర్యం లోపల పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేడు మట్టి గ్రహణాదుల పంపిణీ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రక్షిత మహిళా సొసైటీ అధ్యక్షులు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవనీయులు పెద్దలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారైనటువంటి గంగాపురం రాజేంద్ర గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు సుజాల రమేష్ గారు, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్షిత మహిళా సొసైటీ పెద్దలు గౌరవనీయులు సంస్థాపక అధ్యక్షులు మరి జయమ్మ గారు, చేపూరి జయమ్మ గారు మరియు సభ్యులందరూ కూడా పేరు పేరున సాయం సంధ్య వందనాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా చాలా సంతోషం. మట్టి గణనాథుడు ప్రకృతికి చిహ్నము, భగవంతుడైనటువంటి ఆ గణనాథుడు మరి మట్టితోని తయారై మట్టిలో కలిసిపోయేటటువంటి ఆ గణనాథుడు జీవిత పరమార్థాన్ని తెలియజేయడం జరిగింది. ఆ గణనాథుడి యొక్క చరిత్రనే ఒక జీవిత పరమార్థానికి గొప్ప సంకేతము. సనాతన ధర్మం లోపల ఉన్నటువంటి ఆ గణనాథుడు గొప్ప స్వాతంత్ర సమర యోధుడు. స్వాతంత్ర సంగ్రామం లోపల ఈ యొక్క బాల గంగాధర్ తిలక్ గారు ఈ గణనాథుల ప్రతిష్టతోనే, ఈ ఉత్సవాలతోనే స్వాతంత్ర సంగ్రామాన్ని సాధించిండు. కాబట్టి ఆ స్వాతంత్ర సంగ్రామం లోపల ఒక భాగం అందించినటువంటి ఈ యొక్క గణనాథుల యొక్క ఉత్సవాలని నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునేటువంటి సందర్భంగా ఈ మట్టి గణనాథులని మరి ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి రక్షిత మహిళా సొసైటీ నాయకులకు, సభ్యులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి రక్షిత మహిళా సొసైటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ముగిస్తాను. జై హింద్, జై గణేష్ మహారాజ్.